అలా చేసినా కూడా పర్వాలేదు. ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు 8 గంటల 47 నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆరుద్ర, స్వాతి, శతభిషం 3 నక్షత్రాలు జన్మతార అవుతుంది ఈరోజు. కాబట్టి అంతగా మంచిది కాదు. సూర్యుడు అధిపతి మనసు మీద ప్రభావం చూపిస్తాడు, తద్వారా సమస్యలు సృష్టిస్తారు. మూడవ పాదం అధికంగా చెడు చేసే లక్షణాలు కలిగి ఉంటుంది. జన్మతార ఉన్న రోజు తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలంటే, శుభకార్యం చేయాల్సి వస్తే తప్పకుండా ఆకుకూరలు దానం చేసి చేయండి. ఇక పునరుసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారికి పరమహిత తారవుతుంది ఈరోజు. కాబట్టి కష్టం మీద పనులు పూర్తవుతాయి, చివరికి ధనలాభాలు ఉంటాయి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మిత్రతార అవుతుంది. మిత్రతారలో అన్ని రకాల పనులకు సౌకర్యంగా ఉంటుంది, బాగుంటుంది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి నైదుంతార. నైదుంతార అంటే ఈరోజు 7వ తార అవుతుంది. ఇలాంటి పనులు చేయొద్దు, అన్ని పనులు వాయిదా వేసుకోండి. అశ్విని, మఘ, మూల వారికి సాధంతార అంటే కార్యసిద్ధి. ఏ రకం పని చేసినా కూడా మీకు విజయం లభిస్తుంది. కోర్టు కేసులు వేసుకోవడానికి, వీసాలకు, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు బాగుంటుంది. ఇక భరణి, బుబ్బ, పురోషాఢ వారికి ప్రత్యక్తారలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది. అందువల్ల విడిచిపెట్టడం మంచిది, లేకపోతే ఇబ్బందులు వస్తాయి, ధన నష్టాలు ఉంటాయి. తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాల్సి వస్తే ఉప్పు దానం చేసి చేయాల్సి ఉంటుంది. కృత్తిక, ఉత్తరాషాఢ వారికి క్షేమతార అవుతుంది కాబట్టి క్షేమతారలో ఎలాంటి పనులు చేసుకున్నా బాగానే ఉంటుంది. అందరికీ శుభప్రదము. ప్రయాణాలకు, చికిత్సలకు, శస్త్రచికిత్సలకు. క్షేమం అంటే ఏ రకమైన పనులు చేసినా కూడా క్షేమంగా చదువుతున్నాడు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తే పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది. ప్రయాణాలు చేసినా, శస్త్రచికిత్సలు చేసుకున్నా, కొత్త వాళ్ళకున్న ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఉంటారు. ఇక రోహిణి, హస్త, శ్రవణ వారికి విపత్తార అవుతుంది కాబట్టి మంచిది కాదు. రాహు అధిపతి, విభేదాలు వస్తాయి. ప్రారంభించినప్పుడు పూర్తి కాదు. విపత్తార ఉన్న రోజు తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం దహనం చేసి చేయండి. మృగశిర, చిత్త, ధనుష వారికి సంపత్తారలో ధన విషయం కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. కార్యానుకూలత ఉంటుంది. బుధుడు అధిపతి. ఇక శుభప్రదం. ఇక తారాబలము ఉదయం 8 గంటల 47 నిమిషాల తర్వాత నుంచి పునరుసు నక్షత్రం వస్తుంది కాబట్టి పునరుసు, విశాఖ, పూర్వభద్ర వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు. తప్పని పరిస్థితి ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర పరమహిత తార, కష్టం మీద పనులు పూర్తవుతాయి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి విత్తదార, అన్ని రకాల పనులకు చేసుకోవచ్చు, బాగుంది ఈరోజు. అశ్విని, మఘ, మూల వారికి నైదుంతార. ఏ పని చేసినా ఇబ్బందులే కాబట్టి వాయిదా వేసుకోండి. భరణి, బుబ్బ, పూర్వషాఢ వారికి సాధంతార, కార్యసిద్ధి, అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఈరోజు. కృత్తిక, ఉత్తరాషాఢ